ఒక పక్క టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ గారు తృతీయ ఫ్రంట్ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆయన వివిధ రాష్ట్రాల సీఎంలతోటి కలుస్తుండడం, వాళ్ళతో మాట్లాడుతుండడం, ఖచ్చితంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భించాలన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, మనం చూసాం. కానీ అంతగా సక్సెస్ అయిన చరిత్ర అయితే భారతదేశంలో లేదు. కాంగ్రెస్ బీజేపీ అన్నట్లుగానే ఉంటుంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న ఓట్ బ్యాంక్ని ఎవరో కాదనలేరు. వీటిలందరినీ కాదనుకుని తృతీయ ఫ్రంట్కి అవకాశం ఉందా? ఒకవేళ తృతీయ ఫ్రంట్గా ఏర్పడితే, దేశంలో తమ ఉనికి చాటుకుంటే, అత్యధిక సీట్లు సాధిస్తే, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలిసి, అదే ఒకే గూటికి చేరిన ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి సక్సెస్ సాధిస్తే సీఎం ఎవరు? మళ్ళీ అదొక పంచాయతీ మొదలవుతుంది. ఎందుకు ఈ తృతీయ ఫ్రంట్ ఆవశ్యకత భారతదేశంలో ఇప్పుడు కావాల్సి ఉంది? మోదీపై ప్రత్యక్ష యుద్ధానికి కేసీఆర్ గారు ఎందుకు రంగం సిద్ధం చేస్తున్నారు? ఎందుకు ప్రధానంగా మోదీని టార్గెట్ చేస్తున్నారు? మమతా అవనియండి, లేకపోతే స్టాలిన్ అవనియండి, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ కూటమికి వెళ్తున్నారు. వెళితే ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? దేశంలో ఈ పొలిటికల్ హీట్కు దేనికి నిదర్శనం, దేనికి దిక్సూచి అన్నది ఈనాటి ప్రైమ్ డిబేట్. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ప్రైమ్ డిబేట్లో దినేష్ చౌదరి గారు, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సామా రామ్మోహన్ రెడ్డి గారు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఐవైసీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే అభిషేక్ జగిని గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు మండపాటి నాగార్జున రెడ్డి గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా అభిషేక్ గారి వెర్షన్ తీసుకుందాం. అభిషేక్ గారు, గుడ్ ఈవినింగ్. జరుగుతున్న అంశాలు ప్రధానంగా మోదీయే టార్గెట్గా ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను ఏ రకంగా చూడాల్సి ఉంది? ఇంకా కేసీఆర్ గారు అయితే డైరెక్ట్గా హిట్ కొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని పార్టీని కలుపుకొని తృతీయ ఫ్రంట్ నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇదేమైనా మీకు కొద్దిగా వణుకు పుట్టిస్తున్నదా భాజపాకి? వణుకు పుట్టాల్సిన అక్కడ సవాలే లేదు. వణుకు పుట్టిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరాలని చూస్తున్నారు. ఏంటంటే ఒక్కడు వెళ్ళి ఎదుర్కొనే ధైర్యం లేక ఇంకో నలుగురిని పోగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంతే. అక్కడ ఇంకేం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఫేస్ నరేంద్ర మోదీ గారు లాంటి ఒక స్ట్రాంగ్ పబ్లిక్ ఫిగర్, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ని ఫేస్ చేయాలంటే వీళ్ళతో అవ్వట్లేదు కనుక వాళ్ళకు తోచే తోడును వెతుక్కుంటున్నారు. ఇంతకుముందు కూడా విఫలయత్నాలు జరిగినాయి, మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ లేటెస్ట్గా కేసీఆర్ గారు ట్రెండ్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు, అదే ధోరణి, అదే ఒక ప్యాటర్న్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. బహుశా ఇదంతా ఈ ఎపిసోడ్ అయిపోయే సమయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పొజిషన్లో ఉన్నారో అంతకన్నా ఒక వర్స్ట్ పొజిషన్లో కేసీఆర్ గారు ఉంటారని నేను భావిస్తున్నానండి. కేసీఆర్ గారు వరస్ట్ పొజిషన్లో ఉంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా వర్స్ట్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నాను. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తున్న వ్యూహం ఏది కూడా వర్కౌట్ అవ్వదనా? 100%. పోయినసారి కూడా చూసాం కదా, సారు కారు 16 అన్నారు, ఆ 16 కూడా లేకుండా పోయాయి కదా. యూపీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇదే వాయిస్ వస్తుందా మీకు? యూపీ రిజల్ట్ వచ్చినా, యూపీ రిజల్ట్ రాకున్నా, నేను చెప్పేది ద సబ్జెక్ట్ ఇస్ లిమిటెడ్ టు దేర్ పవర్. ఒక 3 పార్టీలు 4 పార్టీలు కలిసి ఏం చెయ్యలేవు, వాళ్ళకి స్కోప్ లేదు. కాకుంటే ఒకటికొకటి ధైర్యం కావాలి, వాడు పక్కన నిల్చోడానికి ఒకరు కావాలి. కాబట్టి ఏదో ఒక సపోర్ట్ అనేది వెతుక్కుంటున్నారు. అంటే మీకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశంలో అంతే? ప్రధాన ప్రతిపక్షం అనేది లేదండి. లోక్సభలో కూడా ఎవరికి ఆ హోదా లేదు. అంటే ఆ క్రైటీరియా ఫిల్ చేసే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. బీజేపీయే ఇంకా భారతదేశ చరిత్ర ఉన్నంతకాలమునా. రైట్, ఓకే. మనతో పాటుగా దినేష్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి అసలు కేసీఆర్ గారికి ఏం కాదు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే ఈరోజు కేసీఆర్ గారికి కూడా పట్టపోతుంది అని చెప్పి బీజేపీ ప్రతినిధులు మాట్లాడే పరిస్థితి ఏంటి? అసలు కేసీఆర్ గారి వ్యూహం ఏంటి? ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో మా కేసీఆర్ గారు ఆ మార్కు చూపించే దిశగా అడుగులు వేస్తున్నారా? ఇప్పుడు ముందుగా కేసీఆర్ గారు ఏదో అధికారం హస్తగతం చేసుకోవాలనో, లేకపోతే కొత్తగా ఇంకో పదవి ఏదో చేపట్టాలనో ఆయన ఈ ప్రయత్నాలు చేస్తాం లేరండి. మీకు తెలుసు, గత ఎన్నికల సమయంలో కూడా మేము ఒక కాంగ్రెస్ భాజపాయేతర పార్టీలన్నింటినీ కలుపుకొని దేశంలో ఒక గుణాత్మక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం. కాకపోతే అప్పుడు సమయం తక్కువ ఉండే. మీకు తెలుసు, మేము అది మొదలుపెట్టిన కొన్ని రోజులకే
రాష్ట్రంలో మనకి ఎన్నికలు రావడం, ఆ తర్వాత జరిగిన 3-4 నెలలకే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోవడం, ఇవన్నీ జరిగేసరికి ఆ సమయం దొరకలే అప్పుడు అవన్నీ కూడా సఫలీకృతం కానికి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే దేశంలో దాదాపుగా రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నింటినీ హరించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అన్ని రాజకీయ పార్టీలు, దాదాపుగా భాజపాయేతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ధ్వజమెత్తే పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా ఈ విధానాలపైన అనేక సార్లు తిరుగుబాటు చేసి ఎంతో అంటే మందబలంతో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా మెడలుంచిన పరిస్థితులు మనం చూసినాం. స్వయంగా దేశ ప్రధాని క్షమాపణలు చెప్పి రైతులకు ఆ చట్టాలను వెనుకకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా మనం చూసాము, చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు కావచ్చు, లేకపోతే ట్రెండ్ కావచ్చు, డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ యాంటీ ఇన్కంబెన్సీ గోయింగ్ ఆన్ టువర్డ్స్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. దానికి సరే మాకున్న ఇదేంటంటే గతంలో కాంగ్రెస్ పరిపాలించిన దేశాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా దశాబ్దం పైగా పరిపాలిస్తుంది. సో వీళ్ళిద్దరు తీసుకున్న విధానాలు ఏదైతే ఉన్నాయో దేశంలో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా రూపుమాపడానికి ఎక్కడ కూడా సరైన కృషి జరగలేదనే భావనలో ఫెడరల్ కోఆపరేటివ్ సిస్టమ్ అనేది దెబ్బతినే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు. వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి దేశంలో నిజంగా అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి, ఉన్న వనరులను సమర్థవంతంగా ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం దశాబ్దాలుగా వింటున్న పదాన్ని మార్చి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే దానిపైన ఈరోజు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే గతంలో ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా దే ఆర్ థింకింగ్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కోయలిషన్. అది దానికి ఇంకా స్వరూపం అనేది పూర్తి స్థాయిగా ఈ రోజుకి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే ఇట్స్ బీయింగ్ చాక్డ్ అవుట్. ఇంకా మనం దానిపైన మరీ ఎక్కువ మాట్లాడితే కూడా ఇట్ విల్ బి ప్రీమెచ్యూర్. కాకపోతే దానిలో ఉన్న అనేక అంశాలన్నింటినీ కూడా దే నీడ్ టు ఐరన్ ఇట్ అవుట్. కాకపోతే తప్పకుండా జరుగుతుంది. మీరు చూశారు, స్వయంగా ఉద్ధవ్ ఠాక్రే గారు కేసీఆర్ గారిని ఇన్వైట్ చేయడం, శరద్ పవార్ గారు వంటి వాళ్ళు ఉండడం, అదేవిధంగా మన జేడీఎస్ అధినేత ఎవరైతే దేవేగౌడ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం, ఇప్పటికే మమతా బెనర్జీ గారు దానిపైన ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దేశవ్యాప్తంగా దానిపైన భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళపైన వాళ్ళు కూటమిగా ఏర్పడి ప్రయోజనం, సమాజ్వాదీ పార్టీ కూడా ఈ ఇరువురికి సమాన దూరం పాటించే విధంగా వెళ్ళడం, ఇటువంటివన్నీ పరిణామాలు చూసిన తర్వాత తప్పకుండా కాదండి. ఇప్పుడు ఓకే, కేసీఆర్ గారు టార్గెట్ ఏంటి? తృతీయ ఫ్రంటా లేకపోతే బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పొత్తుతోటి ముందుకు వెళ్ళి వచ్చిన? మేము చాలా స్పష్టంగా డిబేట్ ఓపెనింగ్లోనే నేను చెప్పడం జరిగింది. ఇరు పార్టీలకి కూడా మేము సంబంధం లేకుండా ఇతర ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నారో, జాతీయ భావాలు కలిగిన జాతీయ పార్టీలు ఉన్నాయి, అటువంటి వారన్నింటినీ కలుపుకొని పోయి దేశంలో ఉన్న ప్రస్తుత విధానానికి గుణాత్మక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నామంటే అధికారం చేజిక్కించుకోవాలి అనే ఒక కేవలం రాజకీయ ఉద్దేశంతో మాత్రం ఇది చేస్తలేరు. సో మీరు అనుకుంటున్నట్టు ఇది కేవలం కోయలిషన్కే పరిమితం అవుతుందా, లేకపోతే దేశ రాజకీయాలను మార్పు తీసుకొచ్చే ఒక పరిణామానికి రూపు చెందుతుందా అనేది తప్పకుండా రాబోయే రోజుల్లో చూస్తారు. అవుతుందా? గతంలో అయిన సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి కంటే ఖచ్చితంగా రాజకీయ దురంధరుడు. వ్యూహాలు వేయడంలో అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఈయనకంటే ఎక్కువగా ఆయన పాలన సాగించిన ఆయన సీఎంగా. సో అలాంటి ఆయన వ్యక్తే చేతులు కాల్చుకున్న పరిస్థితి చూసాం గత ఎన్నికల్లో. వర్మ గారు ఇక్కడ తేడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం పరిపాలించుండొచ్చు, కాకపోతే కేసీఆర్ గారి కంటే రాజకీయ దురంధరుడు అనే మాట యూ కాంట్ లైకెన్ దెమ్. ఎందుకంటే కేసీఆర్ గారు అసలు సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని పార్టీలను కూడా ఆ తాటి మీదకి తీసుకొచ్చి మీకు సంఖ్యాబలం ఎక్కువ సమైక్యవాదులను సైతం వారి ఎత్తులను చిత్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఆయన మేధా సంపత్తి అనేది తెలుసు అందరికి. దేశవ్యాప్తంగా మెజారిటీ పార్టీలు ఉన్న పార్టీలలో అత్యధిక పార్టీలను కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా తీసుకురాగలిగిన చాతుర్యం కూడా అయినది. అదే సందర్భంలో మీరు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు దానిలో కాంగ్రెస్ పార్టీతో కలిపి చేశారు. మేము కాంగ్రెస్ అండ్ బీజేపీ బోత్ ఆర్ ఈక్వల్ డిస్టెంట్ టు అస్. మాకు ఎవరితో సంబంధం లేదు. కేంద్రంలో ఈరోజు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ తోటి మీకు వైరుధ్యం ఉండొచ్చు, కానీ మీ వర్మ గారు మాకు ఎవరితో వైరం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రాష్ట్రాలకు రావాల్సిన అధికారాలను కబళించే ప్రయత్నం చేసినప్పుడు, రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను ఇవ్వకుండా
వాటిలో తారతమ్యాలు చూపిస్తూ తమ రాష్ట్రాలకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చుకుంటా అంటే ఈ ఓకే ప్రతిపక్ష రాష్ట్రాలకు ఓకే, ఇవ్వకుండా whatever చేసినందుకు మీరు మేము కేవలం సైద్ధాంతిక పరంగా వారితో విభేదిస్తాం. వ్యక్తిగతంగా మాకు నరేంద్ర మోడీకో మాకు రాహుల్ గాంధీ గారికో ఎటువంటి ఇది లేదు. కాంగ్రెస్ని బీట్ చేసి మీరు వెళ్ళగలరు ఆ ప్లేస్కి తృతీయ ఫ్రంట్గా? మీకు ఇప్పుడు చూస్తే దేశంలో అత్యధికంగా ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఎక్కువ శాతం రాష్ట్రాలలో బీజేపీని టేక్ ఓవర్ చేసి బీజేపీతో హెడ్ ఆన్ ఫైట్లో కూడా గెలవగలిగింది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి ఆ స్థాయిలో. తప్పకుండా ఈరోజు వాళ్ళందరే కూటమి కట్టే పరిస్థితి ఏర్పడింది. ఓకే, సో లెట్ us see the developments. ఫ్యూచర్ ఇస్ ఇంకా చాలా ఉన్నది. ఖేలా భీ షురూ హువా హై హిందీలో చెప్తే. రైట్, మనతో పాటుగా రామ్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. జరుగుతున్న దేశంలో రాజకీయ పరిణామాలు, కేసీఆర్ గారు మరి కేంద్రంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్టున్నారు. తృతీయ ఫ్రంట్ మీద స్పీడ్ పెంచారు. కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడేది ఓకే, కాంగ్రెస్ ప్రధానంగా టార్గెట్ చేయకుండా బీజేపీని టార్గెట్ చేసి ఒకవేళ కాంగ్రెస్ తోటి వెళ్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది. కానీ గతంలో మనం చూసాం కదా, తృతీయ ఫండ్గా ఏర్పడో లేకపోతే ఆ తర్వాత ఒకవేళ విజయం సాధించినా మళ్ళీ అధికారం కోసం మళ్ళీ కొట్లాడుకుంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పంచాయతీలు జరిగినవి చెప్తున్న చరిత్ర చెప్తుంది. సో ఇలాంటి టైంలో బీజేపీని టార్గెట్ చేసుకుని కేసీఆర్ గారు వేసిన వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? దీనివల్ల కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే కేసీఆర్ గారేమో కేంద్రంలో అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఏతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోటి, సో ఈ గతం ఎన్నికలప్పుడేమో ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ఈసారేమో తృతీయ ఫ్రంట్ అంటారు, వచ్చే ఎన్నికలకి చతుర ఫ్రంట్ అంటారు, మరి ఏదో ఒక ఫ్రంట్ అంటారు మొత్తం మీద. కానీ ఒకసారి గమనించండి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏమేమి అన్యాయం చేసిందో టీఆర్ఎస్ పార్టీకి గుర్తొస్తుంది. కాలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేదోడు బాదోడుగా, కలిసిటి కట్టుగా, సొంత అన్నా తమ్ముల లెక్క ఒకరి కోసం ఒకరు ఎంత దాకానైనా పోయి సపోర్ట్ చేసుకునేటటువంటి వాతావరణమే తప్ప, ఒకసారి అధికారంలోకి కేంద్రంకి నువ్వు వ్యతిరేక గలం ఇప్పి ఫెడరల్ ఫ్రంట్ అని గతంలోనే పోయినటువంటి నువ్వు మరి బీజేపీ వచ్చిన తర్వాత నీ స్వరం ఎందుకు మారిపోయింది? నీ స్వరం ఎట్లా మారిపోతుంది? నీ లైన్ ఒకటి నువ్వు తీసుకున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా అన్నారు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అందరినీ కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పన్నారు. మరి ఆ లైన్ మీద మీరు నిలబడాలి కదా. ఏ రోజు కూడా నిలబడ్డటువంటి చరిత్ర కనిపించలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల యొక్క ఏదైతే అంటే స్ట్రాటజీస్ మొదలైతాయో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇక ఉద్యమం చేస్తాము, లేకపోతే భూకంపం క్రియేట్ చేస్తాము, ఢిల్లీ కోటలు బద్దలు కొడతాము, ఇవన్నీ మనం వింటానే ఉంటాం. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరగదు. అయితే ఇంకొక విషయం, కేసీఆర్ గారి యొక్క కొంచెం రీసెంట్ కాన్వర్జేషన్స్ మిగతా ప్రాంతీయ పార్టీలతో మనం గమనించుకుంటే, నువ్వు కొత్తగా దుకాణం పెట్టేదేముంది? కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ కోalitionలో ఉంటున్నటువంటి ప్రభుత్వాలతోటి సంకీర్ణంలో ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాల దగ్గరకు పోయి నువ్వు చర్చలు చేసేది ఏముంటుంది? గొప్పతనమాడా మీ లైన్? ఇప్పుడు దినేష్ గారు చెప్పిందేమో కాంగ్రెస్ బీజేపీ ఏతర అని. ఇప్పుడు శివసేనదే తీసుకోండి, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ తీసుకుందాం. శివసేన వారి యొక్క మౌత్ పీస్ అయినటువంటి సామ్నా పత్రికల్ని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ని మేము స్వాగతిస్తున్నాం. బట్ దే నెవర్ మెన్షన్డ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయేటటువంటి ఆలోచనలు శివసేనకు లేవనేటటువంటి పచ్చిగా గతంలో అఫీషియల్ స్టేట్మెంట్ శివసేననే చెప్పింది. శివసేన అనేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకుండా అసలు భారతదేశంలో ఇంకో ప్రతిపక్షము లేకపోతే ఇంకో ప్రభుత్వము ఏర్పాటయ్యేటటువంటి సంభవమే లేదు అని చెప్పినటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇంకోటి కోalitionలో డిఎంకే ఉంది. తర్వాత మీరు మళ్ళా ఏది మిగతా పార్టీలు ఏవైనా తీసుకొని పోయినా నాకు తెలిసి ఇప్పుడు పార్లమెంట్లో దగ్గర 36-37 పార్టీలు ఉన్నాయి. అందులో 15-16 పార్టీలు నాకు తెలిసి, ఎవరన్నా తప్పైతే కరెక్ట్ చేయండి అన్న, 15-16 పార్టీలకు ఒక్క సీటే ఉంది. అంటే 15-16 పార్టీలు కలిపితే తలా ఒక్కొక్క సీట్ వేస్తే 15-16 సీట్లే అవుతాయి. నువ్వు కూడా సింగిల్ డిజిటే. సరే, ఈరోజు 51 నుంచి బై ఎలక్షన్స్లలో సిట్టింగ్ స్థానాలని కూడా కైవసం చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా లెక్కలకు లేకుంటానంట. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్లో ఉంటున్నటువంటి డిఎంకే అయినా లేకపోతే మిగతా పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నాయో వాళ్ళని కూడా దాటుకొని పోయి సింగిల్ డిజిట్ మిగతా వాళ్ళ దగ్గరికి పోయి మా దగ్గరకు వచ్చి ఇప్పుడు పలహారాలు తినుకుంటే చూసిరా నేను మద్దతు చేసినాను వచ్చి ఖాళీ తెలంగాణ అసెంబ్లీలో రాజకీయం చేయనీకే తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. దీనివల్ల దానికి ఆయనకి వచ్చేది ఏంటి? నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రజల్లో మాత్రమే ఈ వైషమ్యాలు లేకపోతే ఈ వైరుధ్యాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎలుగెత్తి చూపెట్టాలి కదా. ఎందుకంటే అదర్వైజ్ ఇంకో టాపిక్ డిస్కషన్ ఏముంటుంది?
ఈయన వైఫల్యాలే మాట్లాడాలి. అంటే మీ ఆలోచన వచ్చే ఎన్నికలకి ఇది ఒక డిఫరెంట్ క్యాంపెయిన్. 100% పోయిన ఎన్నికలకు కూడా ఇదే కదా జరిగింది. 100% ఇప్పుడు కేసీఆర్ గారికి తెలియదా ఆయన సామర్థ్యం ఎంతనో? క్రితంలో కూడా అదే కదా, గాలి మోటార్లు వేసుకొని అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చిండు. మమతా బెనర్జీని ముంగట పెట్టుకుండు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ముంగట పెట్టుకుండు, ఒకటే సభ మీద ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చున్నటువంటి సందర్భాలు మనందరం చూసినాం. నెక్స్ట్ ఏమైంది? వ్యతిరేక గలం ఇప్పినటువంటి మీరు తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏనాడు కూడా వ్యతిరేకంగా మీరు మాట్లాడలే కదా. దట్ ఈస్ యువర్ స్టాండ్. ఇంకోటి చెప్తున్నా, ఫెడరల్ స్ఫూర్తి అనేది ఏమనంటే క్యాప్షన్ పాయింట్ లెక్క మాట్లాడేటటువంటి కేసీఆర్ గారు, మరి ఇదే ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి చట్టాలని ఉభయ సభల్లో బీజేపీ ప్రవేశపెట్టి చట్టాలు చేస్తుంటే మద్దతు ఇచ్చింది. సొంత బీజేపీ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించి వ్యతిరేక గలం ఎత్తుతాయి, ఈయన మాత్రం మద్దతు ఇచ్చిండు. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక చట్టం చెప్పమంటే అంతర్రాష్ట్ర సంబంధించిన నదీ జలాల వైరుధ్యాలు ఏవైతే ఉంటాయో దాని అమెండ్మెంట్ చట్టం మాట్లాడుతున్నా. నువ్వు దానికి మద్దతు ఎందుకు ఇచ్చినావు? ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎవరు ఇవ్వలే మద్దతు, నువ్వు మాత్రం ఇచ్చినావు మద్దతు. రైతు చట్టాల మీద కూడా ఫస్ట్ మీరు మద్దతే మాట్లాడారు, తర్వాత వెనక్కి పోయిన తర్వాత మీ వాయిస్ని మీరు మళ్ళీ మార్చరు. ఇవన్నీ జనాలు గమనిస్తారు వర్మ గారు. ఎందుకంటే మన స్టాండ్ వాట్ ఈజ్, మన స్టాండ్ ఏందనేది మనకు ప్లీజ్. తప్పకుండా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. దానికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని గుడ్డిగా వ్యతిరేకించరు. దానిలో ఉన్న ఫార్మాలిటీస్ చూస్తారు, ఆ తర్వాత దానిపైన మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా రివర్ లింకేజ్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మేము దీన్ని కూడా గుడ్డిగా ఏం అంటలేం కదా. మేము అనేది మా తెలంగాణ వాటా మాకు తెలిసిన తర్వాత కావేరీతో లింకప్ గురించి మాట్లాడని అంటున్నాం. వీ హ్యావ్ ఏ నేషనల్ వ్యూ. మేము ఎప్పుడు కూడా సంకుచిత భావాలతోని మేము రాజకీయాలు నడిపే పార్టీ కాదు మాది. ఒకవేళ కనుక నిజంగానే సమాజానికి మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటే తప్పకుండా మేము దాన్ని సమర్థిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక దానివల్ల రాష్ట్రాల హక్కులు హరింపబడతాయి, లేకపోతే తెలంగాణ హక్కులు హరింపబడతాయి అనుకుంటే మేము ఎవరితోనైనా తకరారు తీసుకుంటాం. అంతేగాని కేవలం మేము గుడ్డిగా వాళ్ళు ఉన్నారు కదా అధికారంలో మేము వ్యతిరేకించాలనే రీతిలో మేము బోమ్. వీ హ్యావ్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్. అది దట్ ఈస్ వాట్ వీఆర్ టెలింగ్. యూ హ్యావ్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ అంటే యూ హ్యావ్ డ్యూయల్ స్టాండ్స్. ఒక పక్క కేంద్రం తోటి పంచాయతీలు వద్దు, కానీ అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటే బీజేపీ ఉండొద్దు. ఇప్పుడు మాకు నరేంద్ర మోడీ పంచాయతీ ఏమున్నదండి? మా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు హరిస్తున్నారు అనేసి కొట్లాడతాం. మాకు రాహుల్ గాంధీకి ఏం పంచాయతీ ఉన్నది? జన్మతా పంచాయతీ ఉన్నదా, గట్టు పంచాయతీ ఉన్నదా, లేకపోతే భూమి పంచాయతీ ఉన్నదా? మీరు కొట్టుకుంటే మళ్ళీ నో వాళ్ళకే ఏదో ప్లస్ సైద్ధాంతిక వైరుధ్యానికి లేకపోతే వ్యక్తిగతంగా శత్రుత్వానికి తేడా ఉన్నది. మాది సైద్ధాంతిక వ్యతిరేకత. మీరు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు కాబట్టి ఎస్ వీ విల్ అపోజ్ యూ. మీరు దేశ సౌభ్రాతృత్వానికి మీరు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ మీరు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులన్నీ హరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ వీ విల్ అపోజ్ యూ. అటువంటి వాటికి చేస్తాం, అంతేగాని ప్రతిదానికి చేసింది కదా దానిలో మంచి జరుగుతుంటే కూడా అపోజ్ చేయాలని అంటే ఎట్లా? అది రైట్. ఓకే, 1 minute అండి. మాతో పాటుగా నాగార్జున రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నాగార్జున రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ. నాగార్జున రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ పంచాయతీ, ఓ పక్క యూపీ ఎన్నికల దగ్గర నుంచి మొత్తం అంతా మారిపోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ గారు స్పీడ్ పెంచుతూ దూకుడు పెంచారని అనుకోవాలి. అన్ని పార్టీలు కలుపుకుండి ఎక్కడైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒకే గూటికి చేర్చి, ఒకే గడుగు కిందకి చేర్చి తృతీయ ఫంట్గా ఆవిర్భవించాలని కాంగ్రెస్ని బీజేపీని తొక్కి, ఇది సాధ్యమా ఇప్పుడున్న పొలిటికల్ హీట్లోని? ఈ విషయాన్ని గురించి ప్రస్తాపించుకునే ముందు, డిబేట్ చేసే ముందు, ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక దుస్సంఘటన అంటే మంత్రివర్యులు మేకపాటి గౌతమరెడ్డి గారు హఠాన్ మరణం అనేటువంటి దానికి ముందు శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను కూడా ఇవాళ వెళ్ళి చూసుకొచ్చాను. నేను ఇక్కడ ఫాదర్ని చూసుకొచ్చాను, ఆయన్ని చూసుకొచ్చాను, చాలా మంది వచ్చారు. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మీరు అడిగిన దానికి సమాధానంలోకి వస్తాను. నేను కేసీఆర్ గారు ఇది మొట్టమొదటిసారి ఏం కాదండి, రెండవసారి ప్రయత్నం. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, తృతీయ ఫ్రంట్ అనండి, థర్డ్ ఫ్రంట్ అనండి, డెమోక్రటిక్ ఫ్రంట్ అనండి, స్ట్రాటజిక్ ఫ్రంట్ అనండి, ఆ నేషనల్ ఫ్రంట్ అనండి, బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, తప్పలేదండి. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఇది రెండవసారి ఆయన ప్రయత్నించడంలో తప్పలేదు. కానీ ఎవరు అల్టిమేట్ గా వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అటు కాంగ్రెస్ లేకుండా ఇటు బీజేపీ లేకుండా మనందరం కలిసి ఒక ఫ్రంట్ ని ఏర్పాటు చేసి ఇటు కాంగ్రెస్ కి అటు బీజేపీకి బుద్ధి చెప్దాము అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్. కానీ ఈ ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుందా కాదా అనేసి అంటే
అది ఒక రోజులోనో, ఒక నెలలోనో, లేదంటే ఒక 6 నెలల్లోనో అయ్యేటువంటి పరిస్థితి లేదండి. ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా వచ్చేది ఏంటంటే, సరేనండి కేసీఆర్ గారు మీరేదో ప్రయత్నించారు, రెండోసారి ప్రయత్నిస్తున్నారు, మేము కూడా మీతో చేతులు కలుపుతాం. కానీ రేపు మనందరము కలిసి ఒక 300 సీట్లు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తో సహా కలిపి మనం కానీ తెచ్చుకుంటే దేశానికి ప్రధానమంత్రి ఎవరో, ఇదే ఫస్ట్ వచ్చేటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి సమాధానం అనేటువంటి దానికి ఎవరికి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కూర్చుంటారు. మమతా బెనర్జీ 42 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి నేను, 3వసారి గెలిచినటువంటి నేను ఎందుకు కాకూడదు అని ఆమె మనసులో ఉంటది, బయట చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. ఇప్పుడు డిఎంకే వాళ్ళ స్టాండ్ గానే తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేమెందుకు కాకూడదు అంటారు. కేజ్రీవాల్ నేను నేషనల్ వైడ్ గా వెళ్తున్నాను, నేనెందుకు కాకూడదు అని ఆయన అంటారు. అందరికంటే పెద్దవాడిని నేను, రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి వాడిని, మరి నేనేమైపోవాలి అని శరద్ పవార్ గారంట. సో ఫైనల్ గా ఏంటంటే దేశ ప్రధాని ఎవరు కావాలి అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటే వీళ్ళు మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ పాయింట్ డిసైడ్ కాలేదో ఎవరు కూడా కలిసికట్టుగా రావడం అనేటువంటి మంచిదే. ఇప్పుడు ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కలిసిపోగా అలాంటి సందర్భాలు కూడా జరిగినప్పుడు మన దేశంలో ఎందుకు జరగవంటే జరగడానికి అవకాశం. యూరోపియన్ యూనియన్ ఫామ్ కాలేదా, నేటో లాంటిది ఫామ్ కాలేదా, వార్సా లాంటిది ఫామ్ కాలేదా? సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పాసిబిలిటీ లేదు అని నేను చెప్పను, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇది రెండవ ప్రయత్నము. ఈ ప్రయత్నం అనేటువంటిది ఆహ్వానించదగ్గ ప్రయత్నమే. ఆహ్వానించదగ్గ ప్రయత్నం అనేటువంటి మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన, సరే కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు, ఒకసారి సపోర్ట్ చేస్తున్నానంటారు, ఒకసారి సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు. నాగార్జున రెడ్డి గారు, ఓకే, రాజకీయ నాయకులు అన్నది అప్పుడున్న పరిస్థితులు పెట్టి వాళ్ళు మాట మార్చొచ్చో లేకపోతే మాట్లాడొచ్చు, ఇవన్నీ కాదు. కానీ అసలు ఆ వ్యాక్యూమ్ ఉందా? థర్డ్ ఫ్రంట్ గా స్ట్రైట్ చెప్పండి, భారతదేశంలో వ్యాక్యూమ్ ఉందండి. ఉందా? అందరూ కలిసి వస్తే డెఫినెట్ గా వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్ ఉండడానికి కారణం ఏంటి అంటే, బీజేపీ వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని పనికిమాలిన పనులు చేశారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఎందుకంటే ఇంకంతకంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. సో గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయండి. సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి గుడ్ థింగ్సే, కానీ కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కూడా కొన్ని జరిగాయి, కానీ అలాంటివి ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోలేదు. కానీ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ప్రజలు నన్ను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు, ఆహ్వానిస్తే ఆహ్వానించవచ్చు, బీజేపీ వాళ్ళ కోపం రావచ్చు. నేను కూడాను 2014లో 2019లో 2 సార్లు కూడాను సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతో ఓటేసినటువంటి వాడిని. కానీ ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఒక $100 లేదంటే ఒక ₹100 పని చేశారనుకోండి, అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ₹100 పని నేను చేశాను అని 1000 సార్లు చెప్పేసరికి దాని విలువ ₹1,00,000 అయిపోతుంది. సామాన్య ప్రజలకు అర్థం కావాలి కూడా చెప్తున్నాను. అదే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ లో ఉన్నా కానీ మన్మోహన్ సింగ్ గారు చాలా మితభాషి కానీ ఎక్సలెంట్ పర్సనాలిటీ. అదే ₹100 పని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు ఎవరికి చెప్పుకునేవాళ్ళు కాదు కాబట్టి దాని విలువ ₹100 దగ్గరే ఉండిపోయి. కానీ బీజేపీ వాళ్ళ టైంలో అదే ₹100 కాస్త ₹1,00,000 అయిపోతుంది. చూడండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ థర్డ్ ఫ్రంట్ అని కానీ ఇంకోటి కానీ మీరు ఏదైనా సరే పేరు పెడితే మీరు అడుగుతున్నారు కదా వ్యాక్యూమ్ ఉందా అని, డెఫినెట్ గా వ్యాక్యూమ్. అందరూ కలిసి వస్తే ప్రధానమంత్రి ఎవరవుతారు, కేబినెట్ లో ఎవరు ఉంటారు అనేది తర్వాత నిర్ణయించుకోవచ్చు. ముందు అందరూ ఏకతాటి మీద. కాంగ్రెస్ పరిస్థితి దేశంలో, ఓకే, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడే 2 పోవాల్సి వచ్చింది. ఏమంటారు? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి వీళ్ళు గనక చేసిన పనులు ఏమిటి, తప్పులు ఎక్కడ జరిగాయి, ముందు మేము ఖచ్చితంగా ఏం చేయగలుగుతున్నామని స్పెసిఫిక్ గా క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే విధంగా కనుక చెప్పారు అంటే ఈసారి 2024 సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్ గా పొందుకుంటారు. రైట్. 120, 130 సీట్లు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే బీజేపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది దేశవ్యాప్తంగా చాలా వచ్చింది. దాన్ని ఎట్ట కవర్ చేసుకోవాలనే పనిలో పడ్డారు. ఇప్పుడు గెలవడం సంగతి దేవుడు గారు, దాన్ని ఎట్ట కవర్ చేసుకోవాలి, జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకున్న పనిలో పడ్డారు. మీరు నన్ను నిష్పక్షపాతంగా అడుగుతున్నారు కానీ నిష్పక్షపాతంగా చెప్తున్నారు. రైట్, ఓకే, 1 minute అండి.
130 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఈసారి 2024లో వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. లోకల్ గా ఉండే పార్టీలు అన్ని కూడాను కాంగ్రెస్ ని సపోర్ట్ చేసి, కానీ లేదంటే శరద్ పవార్ గారు వయసులో పెద్దవారు కాబట్టి ఆయనకు మర్యాద ఇచ్చి ఆయన వెనక ఉండి వీళ్ళందరూ నడిచిన, మమతా బెనర్జీ లాంటి ఫెరోషియస్ పర్సన్ ని ముందు పెట్టి వీళ్ళు నడిచిన, కాంగ్రెస్ ని ఫ్రంట్ ఎండ్ లో పెట్టి నడిచిన, ఎక్స్క్లూడింగ్ రాహుల్. ఓకే, మళ్ళీ దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ దాట్ సోనియా గాంధీ గారి పేరు కానీ రాహుల్ గాంధీ గారి పేరు కానీ ముందు కాంగ్రెస్ వాళ్ళు కనుక పెట్టి ఫ్రంట్ కనుక వెళ్తే మనకు ఎవరు సపోర్ట్ చేయలేదు. లెట్ సమ్ సీనియర్ పర్సన్ ఇన్ కాంగ్రెస్. అందుకని నేనేమంటున్నానంటే శరద్ పవార్ గారి ఆయన అనుభవానికి గౌరవం ఇచ్చి, వయసుకి గౌరవం ఇచ్చి, ఆయన్ని ఫ్రంట్ ఎండ్ లో పెట్టి గాంధీ ఫ్యామిలీ కాకుండా ఫ్రంట్ లైన్లో వేరే వాళ్ళని పెడితే అసలు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది నాగార్జున రెడ్డి గారు. ఓకే, చూద్దాం. 1 minute అండి. అభిషేక్ గారు, ఒక పక్క కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది, మరో పక్క థర్డ్ ఫ్రంట్. ఎందుకంటే 2 terms చూసిన తర్వాత ఎంతో కొంత నెగిటివ్ వస్తుంది ఏ ప్రభుత్వాలకన్నా సరే. గతంలో మనం చూసిన సందర్భాలు ఉన్నాయి, ఇటు ప్రాంతీయ పార్టీలు అవనివ్వండి లేకపోతే జాతీయ పార్టీలు అవనివ్వండి. సో ఇది రైట్ టైం కాంగ్రెస్ పుంజుకోవడానికి, తృతీయ ఫ్రంట్ ఏర్పడడానికి. సో మీరు ఎలా మెప్పించగలరు హ్యాట్రిక్ కోసం? కాంగ్రెస్ పార్టీ దగ్గర ఫ్యూయల్ లేదండి, ఇప్పుడు ఎనర్జీ లేదు, అలసిపోయారు, సొలిసిపోయి ఉన్నారు. లేదు వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉందని వాళ్ళు భావిస్తే చేయొచ్చు. అంటే ప్రజా ఉద్యమాల్లో కనిపిస్తుంది, ప్రజా మద్దతులో కనిపిస్తుంది. ఇవాళ యూపీలో మీరు ఇందాక అన్నట్టుగా మరి యూపీ ఎలక్షన్ రిజల్ట్ వల్ల కూడా దాని నేషనల్ ఎలక్షన్స్కి ఒక టోన్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి యూపీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళే బేరీ చేసుకుంటారు. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మరి సెంటర్ సీట్లో కూర్చోవాలా, పక్క సీట్లో కూర్చోవాలా, వెనక కూర్చొని వెనక నుండి బలం ఇవ్వాలా అన్నది అప్పుడు అందరు కలిసి నిర్ణయిస్తారు. ఈ థర్డ్ ఫ్రంట్కి వచ్చేసరికి దీనికి తలా తోకా ఏం లేదండి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటూ లేదు. కేవలము రాజకీయ అస్తిత్వపు పోరు, అభద్రతాభావం తప్ప వీళ్ళని ఒక డ్రైవింగ్ ఫోర్స్, ఒక ఏమంటామంటే అందరినీ కలిసికట్టుగా ఉంచడానికి కావాల్సిన ఎటువంటి ఒక ఫోర్స్ అనేది అక్కడేం కనిపించట్లేదు. ఒక కామన్ ఎజెండా, ద్వేషపూరితమైన ఎజెండా, నరేంద్ర మోదీ గారిని ఏదో తప్పుపట్టాలని ఎజెండా తప్ప మరి ఇన్ని రోజులు నిజంగా వీళ్ళకి సమైక్య స్ఫూర్తి ఇవన్నీ వీళ్ళు చెప్పే ఏదైతే వల్లిస్తున్నారో, ఇప్పుడు వీళ్ళు వల్లించే సూక్తులన్నీ కనుక కరెక్ట్ అయి ఉంటే ఇది ఎప్పుడో దేశాభివృద్ధి కోసం ఎప్పుడో కలిసికట్టుగా రావాల్సింది ఎన్నో విషయాలపై. అది కనిపించట్లేదు. సో కేవలము స్వార్థపూరితమైన ఒక ఎజెండాతో చేస్తున్నారు కాబట్టి అందులో ఎటువంటి పస ఉండదు. పబ్లిక్ కూడా చూస్తారు కదా వీళ్ళు ఏం చర్చిస్తున్నారు, ఎటువంటి ఒక విజన్ ఎజెండా అన్నది ఉంటుంది అన్నది కూడా పబ్లిక్ చూస్తారు. నలుగురు నాయకులు కలిసి ఒక దగ్గర కూర్చోగానే అది ఏదో ఒక పొలిటికల్ ఫోర్స్ కింద తయారవుతుంది అనుకుంటే వేస్ట్. ఎందుకంటే 22-23 మంది పార్టీలకు చెందిన, అంటే ఒమర్ అబ్దుల్లా కాడ్ నుండి ఇక్కడ దక్షిణాదిన స్టాలిన్ వరకు, మహారాష్ట్ర నుండి వెస్ట్ బెంగాల్ వరకు అందరు నాయకులు కలిసి చేతులు పట్టుకొని నిల్చున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము. ఇంతకుముందు కర్ణాటకలో జరిగింది, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో జరిగాయి. కేవలం నలుగురు ఒక దగ్గర చేరగానే దానికి విలువ ఉంటుంది అనుకోవద్దు. పబ్లిక్ కూడా, ప్రజలు కూడా అన్ని చూసే ఓటేస్తారు. అదే పబ్లిక్ కూడా అన్ని చూసి ఓటేస్తారు కాబట్టి 2 సార్లు చూసారు, ఈసారి చూసి పరిస్థితి లేదు. మళ్ళీ వేస్తారు కదండి, వేస్తారు అన్న నమ్మకం మాకుంది. దొరకని పరిస్థితి, ఆకాశాన్ని అంటూ కూర్చున్నారు, వేస్తారు అన్న నమ్మకం కదా వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు వేస్తారు అన్న నమ్మకం మాకుందండి. భయం పట్టినోడు ఏంటంటే ధైర్యం కోసం వెతుక్కుంటున్నాడు. మాకు ప్రజలే ధైర్యం కాబట్టి మేము వీడి దగ్గరికి వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. వెళ్తేనే ధైర్యము, వెళ్తేనే ప్రభుత్వం వస్తుంది అనుకుంటే అది వేరు విషయం. సో కేసీఆర్ గారు వ్యూహం ఏం వర్కౌట్ కాదు మీ మీద, అంతేనా? అది మా మీదో మరి ఇంకేదన్నా ఇంటెన్షన్స్ ఉందో, మరి రేపు ఏదన్నా మీకేమన్నా లోపాయకారికంగా సపోర్ట్ ఏమైనా చేస్తున్నారా టీఆర్ఎస్? మాకు చేసేది ఏముందండి, మాకు వాళ్ళ మద్దతు అవసరం. అసలు వాళ్ళు ఎప్పుడు మద్దతు ఇస్తారో ఐడియాలజికల్ ఇది అంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు మద్దతు ఇస్తారో, ఎప్పుడు వ్యతిరేకిస్తారో, అసలు ఏ ఇష్యూ మీద ఎలా ఉంటారో అన్ని ఫామ్ హౌస్లో డిసైడ్ అవుతాయి. ఒకే రైతు చట్టంపై 3 సార్లు స్టాండ్స్ మార్చారు వాళ్ళు. ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగాలేదంటారు, ఒకరోజు ప్రొటెస్ట్ చేస్తారు, మళ్ళీ ఎండింగ్ లో మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు మోడీ గారి దేశంలో పరిస్థితి ఏంటో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ గారు కూడా 2 సార్లు అదే టైంలో వాళ్ళు కూడా విన్ చేశారు. ఇల్లు హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. ప్లీజ్, మేము రైతు చట్టాలు బాగున్నాయన్న ఒక్క ఉదంతం ఎక్కడన్నా చూపిమనండి మిత్రుడి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లోనే బాగున్నాయి అన్నారు. Can you show an instance, brother? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో
కేసీఆర్ గారు ప్రెస్ మీట్ Please show me an example. Ask your IT cell to bring up the video. యూ షేర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ విల్ షేర్ ఒకసారి ఇక్కడనే ఉన్నాం మేము. Yeah. మీరు Yeah, ప్రైమ్ share. టైమ్ న్యూస్ వాళ్ళకి చూపిమనండి ఒక్క వీడియో. ఇక్కడే కూర్చున్నామంటారా అయితే ఒక్క video చూపిమనండి. వచ్చాక కింద కూర్చున్నామంటారా Still half an hour. మీడియాలో ఉంటది There is still half an hour time అండి. First press Please ask meet them లో. to share the video or First press context meet of లో. the statement with you. రాష్ట్రానికి ఇవే సరే, మన దేశానికి ఇవే సరైన చట్టాలని కేసీఆర్ గారు ఒక్క వీడియో చూపిమనండి. 100% ఢిల్లీకి There is half an hour వెళ్ళి time still. మీ ఐటీ సెల్ There may వీడియో be half- పంపిమనండి ప్రైమ్ 9 డిబేట్ కి. ఇప్పటికి 3 సార్లు మార్చారు, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు ఆత్మవిమర్శ Please share చేసుకోవాలి. it. మీరు ఊరికే వాళ్ళు 3 times ఆత్మవిమర్శ సెట్ దట్ కేసీఆర్ గారు ఏ రోజు కూడా దాన్ని సమర్థించలేదు. మీరు ఆ ఒక్క వీడియో కేసీఆర్ గారు ఉంటే ఫస్ట్ చూపిమనండి. వ్యతిరేకించిన ఢిల్లీకి పోయి అది చూపిమనండి ఒక్క వీడియో. వర్మ గారు ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ ద లైన్. వేర్ ఆల్సో ఛాలెంజింగ్. మేము లైవ్ లో ఛాలెంజ్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ Right, right, right. అన్ని debate అయ్యేలోపు, okay. కన్సిస్టెంట్ ఉందన్నది మీరేయండి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ Okay. లైస్ ఆన్ యూ. అభిషేక్ గారు, బట్టగాల్చి ముఖాన పడేస్తారా? అభిషేక్ ఆధారాలు లేకుండా మాట్లాడతారా? Burden of proof lies on you. ప్రూఫ్ అనేది లేకుండా Burden of మాట్లాడతారా? proof lies on you. ఈస్ దిస్ బీజేపీ స్టాండ్? ప్రూఫ్ లేకుండా మాట్లాడడం, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆధారాలు లేకుండా అసత్యాలు మాట్లాడతారా? మీరు అసత్యాలు మాట్లాడతారా? బర్డన్ ఆఫ్ ప్రూఫ్ చూపియండి బ్రదర్, ఒక్క మాట చూపియండి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ యూ. కేసీఆర్ గారు దాన్ని అన్న చూపియండి. యు ఆర్ ఇన్కన్సిస్టెంట్. మీరు చూపియండి ఒక్క You మాట. are inconsistent. మీ దగ్గర ఆధారం లేదు. 100% ఆధారం లేవు. ఉన్నది. కేవలం 100% వేగంగా మాట్లాడేద్దాం. 100% ఏది మాట్లాడినా చెల్లుతుందనే రీతిలో అంటున్నారు తప్పితే 100% ఆధారం ఉంటే ఢిల్లీకి చూపించకుండా పోయి ఆగుతారండి వీళ్ళు? ఢిల్లీకి పోయి ఆధారం ఉంటే చూపించకుండా ఆగుతారా? అభిషేక్ గారు, ఓకే, ఒక పాయింట్ మీరు లేవనెత్తారు. కేసీఆర్ గారు దీనికి మద్దతు ఇచ్చారు. ఆయన స్టాండ్ సరిగ్గా లేదు, రోజుకు ఒక స్టాండ్ తీసుకుంటారు అన్నది. ఓకే, అదేమైనా ఉంటే డిబేట్ అయ్యే లోపు ఇంకా టైం ఉంది కదా, ఒకసారి సెట్ చేయండి. ఓకే, విత్ ప్రూఫ్తో వెళ్దాం. రైట్, ఓకేనా? వెళ్దాం. రైట్, రామ్మోహన్ గారు. ఓకే, కాంగ్రెస్కి అయితే ఒక స్పేస్ ఉంది, కానీ కొన్ని వ్యూహాలు మార్చుకోవాలి. మీరు ఇస్తున్నారా ఆయనకి? ఓకే, రైట్, చూపిమనండి. ఓకే, ఒక వీడియో అన్న పంపించండి. ఓకే, ప్లీజ్. ఒక వీడియో ఉంటది అధికారిక కదా, ప్రెస్ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఉంటది కదా. ఏది వాళ్ళకు కూడా కనపడుతుంది, స్క్రీన్ మీద పెద్ద కనిపిస్తుంది. చూపిమన్ ముందు నుంచి ఉన్నదే కదా. ఒక్క వీడియో చూపియండి బ్రదర్. కేసీఆర్ గారు వాటిని స్వాగతించింది ఒక్కటి చూపియండి మీరు. ఇంకా కాదు కానీ వాయిస్ ఏమైనా ఉందా? ప్రెస్ రిలీజ్ వారిది కాదనమాట. అయితే ప్రెస్ రిలీజ్ వేరే వాళ్ళు రాస్తారేమో కాబట్టి ఇన్కన్సిస్టెంట్. అది అఫీషియల్ సీఎంఓ లెటర్. ఈజ్ దట్ అఫీషియల్ సీఎంఓ లెటర్? అన్ని సీఎంఓ లెటర్ల మీద ప్రెస్ మీట్లు కావు కదా. ఈజ్ దట్ అఫీషియల్ సీఎంఓ లెటర్ హెడ్? సరే వాట్ ఎవర్, ఒకటి ఒక వీడియో ఉన్నదా? పోనీ వీళ్ళిద్దరు సరే ఇట్లా అధికారాలు పంచుకునే మిత్రులు కాబట్టి ఒకరికొకరు ఇచ్చుకుంటారు. మక్తల్ మణికొండలో ఇద్దరు పంచుకుంటారు కదా అధికారాలు. పంచుకుంటారు కదా, దానికి ఒక్కటి చూపిమనండి ప్రూఫ్. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్. ఒక వీడియో చూపియండి. వీడియో ఉంటది కదా ఆయన మాట్లాడింది, లేకపోతే సీఎంఓ లెటర్ ఉంటది కదా మీరు అంటున్నారు కదా. Show it once. ట్రై చేయండి. ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా నేను, బోత్ ఆఫ్ దెమ్. మీ ఐటీ సెల్స్ కో లేకపోతే ఇంకో మీరు అడగండి. హుజురాబాద్ ఎలక్షన్ ఓడిపోయినప్పటికి వెళ్ళి సీఎం పబ్లిక్ లో కనిపిస్తున్నారు. అంతకుముందు ఎన్నిసార్లు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడడానికి? మీ మోడీ గారు అన్నిటికీ వీడియో కావాలంటే అన్నిటికీ వీడియోలు కావాలి. గడిచిన 7 సంవత్సరాల్లో మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టిన ఉదంతం ఒక్కటి చూసామండి మనం. మీడియా వాళ్ళు కూడా మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టిన ఉదంతం ఒక్కటి చూసామా మనము? అమ్మగారు నో మోడీ గారు ఒక్క ప్రెస్ మీట్ ముఖ్యమంత్రిని చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఎక్కడున్నారు ముఖ్యమంత్రి గారు? ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎన్నిసార్లు వచ్చారు? మోడీ గారు ఒక్క ప్రెస్ మీట్ చూపించండి. ప్రజలు ఎన్నిసార్లు షో మీ వన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ మోడీ ఇన్ ద పాస్ట్ 7 years. We do Mann Ki Baat, we talk directly to the public. అంటే మీడియా ముందుకు రాలేను, మీడియా ముందుకు రాలేను, మీడియా ద్వారా ముందుకు రాలేని భయమైంది. దూరదర్శన్ ద్వారా ప్రభుత్వ ఇప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అవసరం లేదు, దేశ్ కి బాత్ హోనా, అట్లనే జన్ కి బాత్ హోనా. జన్ కి బాత్ మన లోపల అనుభవాలు ఏమైపోతున్నాయో. మన్ కీ బాత్ కి కొన్ని వేల ఎంట్రీస్ పబ్లిక్ వస్తున్నాయి. అట్లా కాదు, మీడియా మిత్రులు ప్రశ్న ఎదుర్కోలేకనే కదా బ్రదర్ ఆయన పెట్టలేదు ప్రెస్ మీట్ అనేది. ఎంట్రీస్ పబ్లిక్ ద్వారా వస్తున్నాయి. పబ్లిక్ చెప్పిన విషయాలు కూడా అందులో చర్చిస్తున్నారు. ఆఖరికి మన్ కీ బాత్ ప్రజాధనాన్ని, మన్ కీ బాత్ పేరు మీద దానికి ఇన్కర్ అవుతున్నటువంటి ఎక్స్పెండిచర్, ప్రజాధనం వృధా పోతున్నటువంటిది కోట్ల రూపాయలలో ఉందనేటటువంటి వాస్తవం మనందరికీ తెలుసుకోవాలి. ఎందుకు అనంటే బీజేపీ ఈరోజు సరే ఒక ఉదాహరణ గురించి ఒక వాస్తవం గురించి చర్చ వచ్చింది కాబట్టి వాస్తవాన్ని మనం అన్వేషించినాం. కానీ బీజేపీ ఏ రకంగా కూడా ఈరోజు ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల లోపాలు, ఆ నిర్ణయాలు ఏ రకంగా కూడా క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి పనికొచ్చే విధంగా లేవు. కాబట్టి ఈరోజు యాంటీ ఇన్కంబెన్సీ అనేది తారస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి రూపంలో లేదని కదా వాళ్ళ కాన్ఫిడెన్స్. ఎట్లా లేదంటారు వర్మ గారు? ఎట్లా లేదంటారు మీరు? మొన్న బై ఎలక్షన్స్ లలో హిమాచల్ ప్రదేశ్ మనం చూడలేమా?
చూసినాం కదా సిట్టింగ్ వాళ్ళ స్థానాల్లో. అంతేందుకు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి, సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి కదా. బై ఎలక్షన్స్లో మొత్తం కాంగ్రెస్ ఎందుకు గెలుచుకుంటూ వచ్చింది? తర్వాత కూడా ఇప్పుడు మార్చి 10th రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు యాంటీ ఇన్కమ్ ఎందుకు ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటిది ఈరోజు అధికారం నుంచి పోతుందనే చర్చకు వచ్చేసినాము. సరే నువ్వు నిజంగా వాస్తవానికి పనిచేస్తే ఆ చర్చకు రావద్దు కదా. ఎందుకు వచ్చినాం అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకి పనికొచ్చేటటువంటి పనులు లేకపోతే అట్లాంటి పాలసీలు మేక్ చేసేటటువంటి దాంట్లో బీజేపీ వైఫల్యమైంది. ఇది 100% ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. బిఎస్ఎన్ఎల్ నష్టాలలో ఉంటుందంట, బిఎస్ఎన్ఎల్ ప్లాట్ఫామ్ మీద ఏర్పడ్డ జియో లాభాలకు పోతుందంట. ఎల్ఐసి నష్టాలకు అయిపోతుందంట, ప్రైవేట్ ఓన్ చేతికి పోతే లాభాలు వస్తాయంట. లేకపోతే మన పోర్ట్లని నష్టాలు అయితే ప్రైవేట్ ఓన్ జోబులకు పోగానే మ్యాజిక్లో అయిపోయినట్టు లాభాలకు వస్తాయంట. వాట్ ఈస్ దిస్? నువ్వు నిజంగా 2-3 లక్షల కోట్లకు ముంచి ఎయిర్ ఇండియా 2-3 లక్షలకి ఎంతగా మీరు వాళ్ళు మనకి ఇచ్చిన పైసలు 2700 కోట్లు, వాళ్ళు మనకి ఇచ్చిన పైసలు 2700 కోట్లు. ఒక్క నిమిషం నేను చెప్తా, నాది అయిపోయినాక చెప్పుండ్రి. ఏ సంస్థనన్నా ఇంతమంది వచ్చిండ్రు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి తెలివిలేకనైనా పిఎస్యూలో నిర్మించారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్మించారు. అది ఏ పార్టీ వాళ్ళైనా మళ్ళీ చెప్తా ఉన్నా. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి తెలియలేదా? ఆయన ఎందుకు నిర్మించిండ్రు? లేకపోతే మీ బీజేపీ కోయలేషన్లో ఉంటున్నటువంటి గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారో 12 ఏళ్ళు ఉన్నటువంటి దాంట్లో మీరు ఎందుకు పిఎస్యూలు కొన్ని ఎన్నో కొన్ని అయితే నిర్మించారు కదా మీరు కూడా కొన్ని. మరి అవి ఎందుకు చేసారు? మీ వాళ్ళకి తెలియలేకనేనా? ఇందిరాగాంధీ గారు యావరేజ్గా 4 నెలలకు ఒక ప్రభుత్వ రంగ సంస్థను నిర్మించింది. అది ఆమె యొక్క గొప్పతనం. ప్రభుత్వ రంగ సంస్థలతోటి ప్రజలకు ఉపయోగం అవుతుంది. ఎందుకంటే మన భారతదేశం వెల్ఫేర్ స్టేట్ అంటున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి ప్రజానికం కోసం ఉండాలి. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా 2019లో కార్పొరేట్లకి ట్యాక్సులు తగ్గించారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ కార్పొరేట్లకు ఆల్రెడీ బాగా డబ్బులు వస్తున్నటువంటి వాళ్ళకి ఎవరైనా రూపాయి తగ్గించేసి ఆ భారాన్ని పెట్రోల్ డీజిల్ అని చెప్పి సామాన్యుల మీద ఎత్తుతే నీకు జనాలు ఎందుకు మద్దతు పలుకుతారు? పాకెట్ కెపాసిటీ సాధారణమైనటువంటి వాడికి సామాన్యుడికి భారం అవుతుంది కదా రేట్లు పెంచితే. కానీ కార్పొరేట్కి కోట్లలో ఆర్జించడానికి తక్కువ సేమ్ లాభం. చెప్పండి చూడండి 50 సంవత్సరాల వెనక్కి పోయిన వాళ్ళన్నా. ఇంకో దురదృష్టం ఏం చెప్పాలా? ఇంకో దురదృష్టం ఏంటంటే అధికారికంగా స్టాటిస్టిక్స్ చెప్పేటటువంటి యొక్క డిపార్ట్మెంట్ 2017లో బంద్ చేసిరు. ఇలా దుఃఖం బయటపడుతుంది అని చెప్పి. ఏమంటున్నా పెట్టుబడులు అంటే లాభాల కోసం ఇన్వెస్ట్ చేస్తే కుటుంబాలకు చెందిన యువకులకి రైతులు బంద్ చేస్తే ఉద్యోగాలు వస్తాయనే లాజిక్ అనేది నాకు ఈ రోజు అర్థం కాదు. అసలు నేను అడుగుతున్నా జనరేట్ ఎంప్లాయ్మెంట్ బై ప్రైవేటైజింగ్ PSUs. Don't confuse yourself. That is what. How do you generate employment by privatizing public sector units? Don't try to BSNL మాత్రం ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? వర్మ గారు ఇక్కడ ఒక చాలా కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను నేను. చాలా కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్. వోడాఫోన్ ఐడియా అనేది ఒక ప్రైవేట్ సంస్థ. దాన్ని బెయిల్అవుట్ చేయడానికి 23,000 కోట్ల పైగా కేంద్రం దానిలో వెచ్చించి దాన్ని బెయిల్అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ బిఎస్ఎన్ఎల్ మాత్రం నష్టాల్లో ఉందని దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్? అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేస్తారు, ప్రైవేట్ సంస్థనేమో మీరు దానిలో బెయిల్అవుట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారా? We are clear. గవర్నమెంట్ ఓన్లీ కోర్ అండ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ లో మాత్రమే ఉంటది. మీ ఇందిరాగాంధీ గారు ఎట్లయితే ఆమె పుర్రకి తగినట్టు ఆమె ఎట్లయితే ఆలోచించిందో మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చినప్పుడు మాకు why are you disinvesting LIC? Yes, LIC is a profit making unit. Why are you disinvesting in it? Our discretion is లాభాలలో ఉన్న యూనిట్ ఏమైనా ప్రైవేటైజ్ చేస్తారండి? లాభాలలో ఉన్న యూనిట్ ఏమైనా ప్రైవేటైజ్ చేస్తారండి? సింపుల్ లాజిక్. లాభాలలో ఉన్న దాన్ని ఎవరైనా ప్రైవేటైజ్ చేస్తారా? రైల్వేలు కూడా లాభాలలో ఉన్నాయి కదా, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. వాట్ ఇస్ దిస్ లాజిక్? దేశానికి అర్థం కాదు. టాపిక్ ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి ఇవన్నీ? కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల కోసం ఈ నిర్ణయాలన్నీ జరుగుతున్నాయని దేశం అనుకుంటున్నది. ఒక నిమిషం ప్లీజ్, ఒక పాయింట్ బీజేపీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ ఇండియాలోకించి సుమారు 13 పార్టీలు బయటకు వచ్చినాయి. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి పంజాబ్లో తీసుకున్న SID శిరోమణి అకాలీదళ్ తీసుకున్న ఇట్లాంటివి వీళ్ళ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి పార్టీలు కూడా బయటకు వచ్చినటువంటి వాస్తవాన్ని కూడా చెప్తున్నా. మీ యొక్క అదే అంటున్నా, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఈ రోజు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను SID అని చెప్తున్నా.
సో ఇట్లాంటి పార్టీలు మొత్తం బయటికి దేనికోసం వస్తున్నాయి? బీజేపీ వ్యతిరేకమైనటువంటి మీటింగ్లు ఈరోజు కేసీఆర్ గారితో అయింది, అదే కదా శివసేన తోటి. వీళ్ళందరూ బయటికి దేనికోసం వచ్చిండ్రు అని అంటే అంటే బీజేపీ వాళ్ళందరినీ మీరు తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందేమో కానీ కేసీఆర్ గారు వీళ్ళంతా థర్డ్ ఫ్రంట్ కింద ఏర్పిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నేను ఏమంటున్నా, వీళ్ళందరూ శివసేన కూడా పర్స్పెక్టివ్ క్లియర్ గా చెప్పింది, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పాయింట్లు మేము ఉంటాం మీకు, కానీ కాంగ్రెస్ లేకుండా అనేటటువంటి ప్రత్యామ్నాయం కుదరదని కూడా ఓపెన్ అఫీషియల్ సామ్నా పత్రికలు చెప్పారు కదా. ఇంకా మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకు? సంజయ్ రౌత్ కూడా కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర రాజకీయ కూటమి సాధ్యం కాదని ఇంకొకటి చెప్పాలన్నా, ఇందాక నాగార్జున రెడ్డి గారు అన్నారు, సరే రాహుల్ గాంధీ గారు లేదని, ఇదే శివసేన అఫీషియల్ స్టేట్మెంట్ లో భవిష్యత్తు తరానికి రాహుల్ గాంధీ గారే ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా అని కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. దిస్ వాజ్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ శివసేన. నాగార్జున రెడ్డి గారు, భవిష్యత్ తరాలకో లేకపోతే కాంగ్రెస్ ఉన్నతికి గత వైభవం పునరావృతం కావాలంటే రాహుల్ గాంధీ గారే ఫ్రేమ్లో ఉండాలి. సార్ అక్కడ ఉన్న మిత్రులందరినీ నేను ఒకటి అడగదలుచుకున్నాను. అది బీజేపీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. 2014 సంవత్సరంలో మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం అనేది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇది వాళ్ళు చేశారు. ఎందుకంటే అంతకుముందు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చూపించారు. కాంగ్రెస్ మీద విసుకుపోయారు కాబట్టి బీజేపీ వాళ్ళకి వేశారు. మోడీ గారిని ముందే అనౌన్స్ చేశారు. దెర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్, నో డౌట్ అబౌట్. ఆయన అధికారంలోకి రావడానికి ఎలక్షన్ల క్యాంపెయిన్ అయినప్పుడు చెప్పినటువంటిది 2 విషయాల గురించి నేను ఇక్కడ అడుగుతున్నాను. 90 లక్షల కోట్ల రూపాయలు 8 సంవత్సరాల నుంచి ఎందుకు తీసుకురాలేకపోయారు? పాయింట్ నెంబర్ 1. ₹3.90 ఉన్నటువంటి పెట్రోల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఈ 8 సంవత్సరాల్లో 33 రూపాయలు ఎందుకు చేశారు? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రేట్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గమంటే 1,32,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి, ఆ అప్పు తీరుస్తున్నామండి అన్నారు. నేను ఆ లెక్కలు కూడా వెతికాను. అప్పు తీర్చిన మాట వాస్తవమే, కానీ ఇంచుమించుగా 70,000 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో ఉన్న తీర్చిన మాట వాస్తవమే ఈ 8 సంవత్సరాల్లో. కానీ స్టిల్ బ్యాలెన్స్ అలాగే ఉంది. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా పెట్రోల్ మీద రేట్లు పెంచడం అనేది చాలా అన్యాయం. ఇందరికి ఒక మిత్రుడు చెప్తున్నాడు మనకు. ఫస్ట్ థింగ్, 90 లక్షల కోట్లు ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి. దేశంలో ఉన్న 30 నదుల అనుసంధానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. దేశంలో ఇంకొక 2 రైల్వే లైన్లు అనేటువంటిది ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ కూడా వేయచ్చు, దాంతో కూడా పెట్టాయి. ఇలాంటి పనులన్నీ కూడా చాలా చేయొచ్చు. ఆ 90 లక్షల కోట్లు ఎప్పుడు తెస్తున్నారో, నాకు ఇవ్వాల్సిన పని లేదు, మా పిల్లలకి ఇవ్వాల్సిన పని లేదు. దేశంలో ఉన్న ఏ వ్యక్తికి కూడాను మీరు చెప్పిన విధంగా 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాల్సినటువంటి పని లేదు. ఫస్ట్ మీరు ఆ 90 లక్షల కోట్లు ప్రజల్లో ఉందా? ఓకే, మనం చర్చించుకోవడానికి అంశంలా కనిపిస్తుంది, కానీ ప్రజల్లో ఇది ఉందా అన్నది కూడా ఆలోచించాలి కదా ఓట్లేసే వాళ్ళకి. అదే సార్, మీరు చెప్పినటువంటి ప్రామిస్ ని మీరే ఎందుకు వైలేట్ చేశారు? రైట్, ఓకే, అడగడానికి బాగుంది. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్న సంగతి ఎందుకు ఇవ్వలేదు? మోడీ గారు ఒకవైపు జనసేన పార్టీ అయినా, ఇంకొక వైపు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉండి తిరుపతిలో ప్రామిస్ చేసి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మీరు మాట తప్పుతున్నారు? కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తీసి కాసేపు పక్కన పెడదాం సార్. ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు చెప్పినటువంటి వాటిల్లో ఏ ఒక్కటైనా పూర్తిగా చేశారా? ఇలా మాట తప్పితే ఎలాగా? మోడీ గారు అనేసంటే చాలా నీతిపరుడు, నిజాయితీ పరుడు, ఆయనకి కుటుంబ బాధ్యతలు లాంటివి ఏమీ లేవు, కోట్లలో ఆస్తి సంపాదించుకోవాలనే కోరిక కూడా లేదు. ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటే ప్రపంచంలో ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరుగుతాడనే ఉద్దేశంతో నాలాంటి వాళ్ళందరూ ఓట్లేస్తేనే 303 వచ్చినాయండి. మరి ఇప్పుడు వ్యతిరేక భావన రావడానికి కారణం ఏంది? ఫస్ట్ 90 లక్షల కోట్లు మీరు ఎందుకు తేలేదు? పెట్రోల్ మీద ఇంత రేట్లు ఎందుకు పెంచారు? 40% దాకా అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎందుకు పెరిగింది? ఈ 8 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడాను జీడిపి ఎందుకు తగ్గింది? ఎన్నికల ముందు రేపు 10వ తారీఖు మార్చి 10వ తారీఖు ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ పెట్రోల్ మీద వీర బాధలు బాస్తారా లేదా మీరే చూడండి. యూపీ రిజల్ట్ ఏమైనా దేశ రాజకీయాలు మారుస్తుందా? హలో నాగార్జున రెడ్డి గారు, యూపీ రిజల్ట్ దేశ రాజకీయాల్లో మార్పును రప్పిస్తుందా? డెఫినెట్ గా రప్పిస్తుంది. ఈసారి యూపీ ఎలక్షన్స్ లో నేను చెప్పడం కాదండి, అర్నబ్ గోస్వామి 4 రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు. ఈసారి మాకు 100 సీట్లు తగ్గుతాయి, 100 సీట్లు తగ్గుతాయి, 100 సీట్లు తగ్గుతాయి అని చెప్తూనే ఉన్నాడు.
ఆయనే చెప్తున్నాడు 100 సీట్లు తగ్గుతాయి, కానీ 41% ఓటింగ్ అనేది ఎక్కడికి పోలేదు. కానీ మాకు ఈజీగా 215 నుంచి 275 వరకు వస్తాయని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. రైట్ ఓకే. ఎక్కడ ఒకదానికి పొంతన ఉండదండి. Okay. ఈసారి మటుకు యూపీ ఎలక్షన్స్ అనేటువంటి మటుకు 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది, చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈవెన్ యూపీలో కూడాను బీజేపీ మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉందండి. అంత మాత్రాన అఖిలేష్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడా అంటే ఆ అవకాశం కూడా లేదు. ఒక 170 180 కనుక అఖిలేష్ యాదవ్ కనుక వస్తే, ఎస్పీ వాళ్ళకి కనుక వస్తే, మిగిలినటువంటి చిన్న పార్టీలు ఉంటాయి. యూపీలో ఎలా ఉంటుందంటే కులానికి ఒక పార్టీ ఉంటుంది, డిస్ట్రిక్ట్కి ఒక పార్టీ ఉంటుంది. వాళ్ళందరికీ అక్కడ గట్టి పట్టు ఉంటుంది. 1-2 సీట్లు లాంటివి పోగు చేసుకొని 215 220 దాకా కనుక వస్తే, అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే పరిస్థితి ఏంటండి? దాని ఎఫెక్ట్ అనేటువంటిది 2024లో గ్యారెంటీగా పడుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, సర్వే చెప్తున్న మాట. నేను కూడా చాలా మందితో మాట్లాడాను. కాన్పూర్ లో, లక్నోలో, గజియాబాద్ లో, మీరట్లో చాలా. నిన్న మొన్నటి దాకా అసలు ఉత్తరప్రదేశ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎలక్షన్లు వస్తున్నాయనేసరికి మటుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డిక్లేర్ చేస్తారు. పాండిచేరిని గురించి పట్టించుకోరు. మాకు మీరు మా గనక ఓటు కనుక వేస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి లాస్ట్ టైం పాండిచేరి ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు. ఇది మరీ అన్యాయం కదండి ఇది. ఇదేనా కానీ దేశ ప్రధాని హోదాలో అందరినీ కూడాను సమానంగా చూడాలండి. ఆ సమానంగా చూడడం అనేటువంటిది కనపడలేదు. అందుకని ప్రజల్లో వ్యతిరేకత. అలాంటి వాడు కూడా ఇప్పుడు బీజేపీ అబ్బా ఇంద్రబాబు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటాను. సర్జికల్ స్ట్రైక్ చేశారు, మంచిది. డిమానిటైజేషన్ మొదట్లో మంచిది అనుకున్నారు, తర్వాత మంచిది కాదన్న సంగతి తేలిపోయింది. ప్రతిసారి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. మీరు చాలా ప్రశ్నలు సంధించారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అభిషేక్ గారు, నాగార్జున రెడ్డి గారు చాలా అంశాలను లేవనెత్తారు. యూపీ నుంచి మీకు కొద్దిగా తిరోగమనం ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాట్రిక్ ఛాన్స్ కనుచూపు మేరలో లేదు. వారం రోజులు 10 రోజుల్లో కూడా రాజకీయ పరిస్థితులు అనేది మారుతాయి సార్. ఇవాళ వారి స్టేట్మెంట్, వారి అనాలిసిస్ అవ్వచ్చు. ఐ రెస్పెక్ట్. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, వారికి ఉన్న అనుభవం, వారి ఇన్పుట్స్ అలా ఉండొచ్చు. మా ఇన్పుట్స్ డిఫరెంట్ ఉన్నాయి. లెట్ అస్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది కాకుండా ఖచ్చితంగా బీజేపీ అనేది వస్తుందన్నది అక్కడ దాని మీద ఎటువంటి క్వశ్చన్ అనేది లేదు. అండ్ సర్వేలు ఏవైతే జరుగుతున్నాయో యాంటీ ఇన్కంబెన్సీ ఎన్నో సార్లు క్యాండిడేట్స్ మీద కూడా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి మీద కానివ్వండి, ఒక పార్టీ మీద కాకుండా క్యాండిడేట్స్ మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అభిషేక్ గారు, ఒక విషయం, మోడీ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఉండండి, ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. మోదీ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని అయితే భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ముందుకు వెళుతుంది అన్నది ఆశాభావం. గతం, ఆ తర్వాత 2 టర్మ్స్ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? ప్రతి ఒక్కరు మాట్లాడేది నల్లధనం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. డిమానిటైజేషన్ దగ్గర నుంచి మొదలైంది. తర్వాత అంశాలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత కష్టాలు పడుతున్నారో, ప్రతిసారి మీ మీద వస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నవి. ఏది చేయకుండా ఓకే, మిగతా రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పడితే తెలుగు రాష్ట్రాలకి రాష్ట్ర విభజన నేపథ్యం, అప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, ఆ తర్వాత బీజేపీ గద్దె వెక్కక ముందు ఇచ్చిన మాటలు, చీకటి గదిలో జరిగిన వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు, చేసిన భాషలు, అవన్నీ ఏమైపోయినాయి? అంటే ఎందుకు ప్రజలు బీజేపీని నమ్మాలి? ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మాలి అంటే ఇంటింటికి టాయిలెట్ కట్టించింది, అందరికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది, అందరికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చింది, అందరికి ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఆ ప్రజలే ఓట్లేస్తున్నారు. అదేంటండి, బీజేపీ ప్రభుత్వం టాయిలెట్ కట్టించాక అందరూ టాయిలెట్కి వెళ్తారు ఏంటి? 100% ఇవాళ విలేజెస్ వెళ్ళేవారు కదా ఇంట్లో టాయిలెట్ ఉన్న వాళ్ళకి, ఊరవతల టాయిలెట్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఎన్నో అందుకని ఓట్లు వేయాలా? ఇట్ హ్యాస్ మేడ్ టాంజిబుల్ చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్. ఇవాళ ఇంత మనకు కోవిడ్ వచ్చినప్పుడు 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ ఇచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? అందరు స్టిక్కర్లు వేసుకొని ఇస్తున్నారు బియ్యం. ఇవన్నీ పబ్లిక్ తెలుసు కదా. పబ్లిక్ వచ్చే బెనిఫిట్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఆ పబ్లిక్ కి కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఇవాళ ఏ బ్రోకర్ అసలే కష్టకాలంలో ఉన్న ప్రజల మీద ఫ్యూయల్ రేట్లు ఇంక వేరే చెప్పాల్సింది. ఒక్క ఫ్యూయల్ రేట్ పెరిగిందంటే ప్రతి దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. 35,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ కాస్ట్ ఆన్ ద గవర్నమెంట్ ఫర్ వ్యాక్సినేషన్.
ఇవాళ ఏ దేశంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారో కూడా నేను fuel గురించి మాట్లాడితే మీరు vaccine అదే అంటున్నాను నేను. That is what you need to understand. ఇవాళ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇచ్చిన ప్రతి వ్యాక్సిన్ ఉచితంగానే ఇచ్చింది వర్మ గారు. కానీ ఇవాళ వీళ్ళు కొత్తగా ఇచ్చింది కాదు. ఇప్పుడు ఈ రోజు వరకు దేశంలో జరిగిన వ్యాక్సినేషన్ అవునవును. ఫ్రీగానే జరిగినాయి. 40 సంవత్సరాల ప్రభుత్వాల బాధ్యత. 40 సంవత్సరాల ముందు డెవలప్ అయిన వ్యాక్సిన్ కి ఇవాళ మార్కెట్ లో ఉండే రేటు వేరే ఉంటది. ఇప్పటికిప్పుడు హుటాహుటిన ప్రపంచంలో ఒక పాండమిక్ జరుగుతున్నప్పుడు అది ఒక దివ్యౌషధంగా భావిస్తున్నప్పుడు దాని రేట్ కానివ్వండి, దాని డిమాండ్ కానివ్వండి వేరే ఉంటుంది. ఏంటి అది మీ బాధ్యత అండి. అవును, మా బాధ్యత మేము నెరవేర్చాలి. మీ బాధ్యత అదేదో గొప్పగా చెప్పుకోవడానికి ఏం కాదు. 100% మీరు చెయ్యాలి, చెయ్యడానికే కదా మిమ్మల్ని అధికారులు కూర్చోబెట్టింది. మేము చెప్పుకుంటాం. ఎందుకంటే 150 కోట్ల జనాల్లో ఇవాళ సుమారు 120 కోట్ల మందికి ఇవాళ వ్యాక్సినేషన్ అందించగలిగామంటే మా బాధ్యత మేము సక్రమంగా నిర్వహించాము. అది ప్రజలకి తెలుసు, అందుకే ప్రజా మద్దతు మాతో ఉంది అంటున్నాను నేను. రైట్ దినేష్ గారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు అసలు మొత్తం దేశానికి అసలు నాగరికత నేర్పిందే మేము, బతకడం నేర్పిందే మేము అనే రీతిలో మాట్లాడితే వర్మ గారు నిజంగా ప్రజలు ఇటువంటి స్టేట్మెంట్ అని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, బీపీఎల్ ఉంటే కట్టిస్తారు. ఏమన్నా BPL అంటే చెప్పండి, కట్టిస్తారు. మిత్రులు మాట్లాడుతూ ఏమన్నారు, అసలు మొత్తం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేసినామన్నారు. కానీ ఏం చేశారు తెలియకుండా గ్యాస్ ధరను రెట్టింపుకు పైగా చేశారా? సబ్సిడీ ఎత్తేసారా? గడిచిన సంవత్సరం నుంచి సబ్సిడీ వస్తుందా ఎవరికన్నా అన్నది మర్చిపోయాడు. అది రావడం లేదు కదా. రెండవది పోనీ ఇవి వదిలేద్దాం. కనీసం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలను కూడా అవహేళన చేస్తూ ఈరోజు తుంగలో దొక్కిర్రంటే ఏ విధంగా ప్రజలను నమ్ముతారండి ప్రభుత్వాన్ని? ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. గత ప్రభుత్వాల హయాంలో, యూపీ హయాంలో హైదరాబాద్కి ITIR అనేది ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనేది ఒకటి అలాట్మెంట్ జరిగింది. అది గనక ఈరోజు రూపాంతరం చెంది ఉంటే నిజంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అద్వితీయంగా అభివృద్ధి చెంది సుమారు 35 నుంచి 40 లక్షల ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుండే వర్మ గారు. దాన్ని ఏం చేశారండి వీళ్ళు? రాగానే స్క్రాప్ చేశారు. అవును. ఏ విధంగా తెలంగాణకు పనికొచ్చే నిర్ణయం అది? రెండవది, పోనీ మాకు ఇవ్వాల్సిన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? ఇవ్వలే. దానికి పార్లమెంట్లో సమాధానం చెప్తే ఏమన్నారంటే అప్పట్లో దేశంలో ఎక్కడ కూడా అవసరం లేదు కోచ్ ఫ్యాక్టరీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు మేము ఇవ్వకపోవడం లేదు అన్నారు. తర్వాత 2018లో మహారాష్ట్ర లాతూర్కి ఇచ్చారు. మాకు ఇక్కడ జరిగింది. ఇందాకనే నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు ఏమని, పాండిచ్చేరి ఎలక్షన్స్ రాగానే అక్కడ మేము గెలిస్తే మీకు ఇది ఇస్తాము, స్పెషల్ కేటగిరీ స్టేటస్. పాండిచ్చేరి విషయంలోనే ఎన్నికల ముందు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు దేశంలో ఏ రాష్ట్రానికి అది లేదు, ప్రత్యేక హోదా అన్న అంశం లేనే లేదు అని చెప్పి మాట్లాడి అంటే కొన్ని తప్పితాలు ఉన్నాయి. మరి తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ వీళ్ళ పార్టీ ఎంపీ ఒకళ్ళు ఎలక్షన్ గెలిచే టైంలో బాండ్ పేపర్ రాసిస్తూ గెలవంగానే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తాను ఒక హామీ ఇచ్చారండి. అది రాలే. 5 రోజులే దానిలో ఉంది మెన్షన్. సరే అది తర్వాత ఇయ్యలే కదా, ఇక్కడ తెలంగాణకి ఇయ్యలే. కానీ తమిళనాడు మేనిఫెస్టోలో చూడండి, బీజేపీ మేనిఫెస్టోలో మేము గెలిస్తే టర్మరిక్ బోర్డు తీసుకొస్తాం ఇక్కడికి అన్నారు. ఏ విధంగా తెలంగాణకి ఇవ్వరు, ఏ విధంగా ఇక్కడ ప్రామిస్ చేసి బాండ్ పేపర్ ఇచ్చి చేసి ఇవన్నీ చేసింది. సరే పోనీ మేమే ఆదాయ వనరులు ఏదో క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం. ఇతర రాష్ట్రాలలో ఉన్న ఏదైతే టెక్స్టైల్ క్లస్టర్స్ ఉన్నాయో వాటికి నిధులు ఇస్తారు, మాకు ఇక్కడ ఇవ్వండి. ఎంతో ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ చెక్ పెట్టింది, సారీ టీఆర్ఎస్ చెక్ పెట్టింది బీజేపీ అటుగా ఇప్పుడు వచ్చే ఎన్నికలకి. వర్మ గారు కొన్ని స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ని మనము రెగ్యులర్ అకరెన్స్గా తీసుకోలేం. నేను చాలా 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 కేటగిరీగా చెప్తాను. ఒకటి మీరు గమనించండి, దుబ్బాక బై ఎలక్షన్ జరిగింది. దుబ్బాక బై ఎలక్షన్ కూడా చాలా దాన్ని ఏమంటారు తొండాట ఆడి గెలవడమే. ఎన్నికల ఉదయం రోజు ఒక TV9 అనే ఛానల్ లోగోతోని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోయి టీఆర్ఎస్ నాయకులతో కలిసిపోయిండు ఓడి, అందుకనే ఇది అనగానే అక్కడ కొద్దిగా ఇదయ్యి అదొక 1200-1400 ఓట్లతోనూ తేడా జరిగింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మేమే గెలుస్తున్నామని ఇంక్లూడింగ్ దేశ హోంమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్అఫీషియల్గా ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పోయిర్రు. అయినా సరే వీ కుడ్ స్టాప్ దెమ్ ఫార్మేషన్ చేయకుండా. అది అయినా ఇమ్మీడియట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి కదండి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రెండిట్లో కూడా బీజేపీ రాలేదు కదా, ఇంక్లూడింగ్ వాళ్ళ సిట్టింగ్ సీట్ మేము తీసుకోగలిగినాం కదా. అది జరిగిన తర్వాత నాగార్జున సాగర్ ఎలక్షన్ జరిగింది కదా. వర్మ గారు నాగార్జున సాగర్ ఎలక్షన్ జరిగింది కదా. నాగార్జున సాగర్ లో కుడ్ దే గెట్ డిపాజిట్ తెచ్చుకోగలిగిరా? లేదు కదా. అవి అయిపోయిన తర్వాత
మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణలో. సింగిల్ డిజిట్ క్రాస్ అయినాయా? నో కదా, కాలేవు. ఆ తర్వాత మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే, నేను స్వయంగా ఆదిలాబాద్ కరీంనగర్ క్యాండిడేట్లను పెట్టాను, ప్రజాస్వామ్యం. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చింది మేము ఇచ్చింది మేము అనే కాంగ్రెస్ 2 సార్లు కూడా వెనుకంజ వేయాల్సి వచ్చింది. సో ఈసారి మరి వాళ్ళు పుంజుకుంటారో లేదో చూడాలి. మీరేమో హ్యాట్రిక్ ఇక్కడ కొట్టాలి, దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు చక్కెర తిప్పాలి అని చెప్పి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు, విపరీతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు పబ్లిక్గా, అంతా బాగానే ఉంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ కానీ విజయం సాధిస్తే కేసీఆర్ గారు ఇదే వాయిస్ ఉంటుందా? డెఫినెట్గా. చూడండి, మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మేము రాజకీయ ఆకాంక్షతోని ఇటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. మేము we want to bring a qualitative change in the administration. తప్పనిసరిగా తెలంగాణ హక్కులు, దేశం యొక్క మేము ఎక్కడ కూడా స్వరం మార్చే ప్రసక్తి లేదు. రామన్ రెడ్డి గారు మీ పరిస్థితి ఏంటి? మనం కొన్ని ప్రాక్టికాలిటీస్ మాట్లాడారు, ఎందుకంటే పాలసీస్ గురించి మాట్లాడినరు. తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ మిత్రులు ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు అంటే మనం దాని భూమి కూడా ఎప్పుడో ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి, కానీ వాళ్ళు మనకి ఇవ్వలే. అవి ఏవి ఇవ్వలే, అసలు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? అసలు మీరు ఇచ్చినా ఏమైనా చెప్పారంటే టాయిలెట్లు అని చెప్తారు. ఇక అది అంతకు మించిన వేక్ స్టేట్మెంట్ ఏమన్నా తెలియదు. ఎందుకంటే బీపీఎల్ ఫ్యామిలీలకి ఇప్పుడు ఫస్ట్ దేశానికి అది కూడా ఏదో మెహర్బానీ ఇయ్యలే. నాగార్జున రెడ్డి గారు ఫైనాన్స్ కమిషన్ నిధులు, అవి ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు అవి. గ్రాంట్లు కావు, గమనించాల్సింది గ్రాంట్లు ఇవ్వాలి వీళ్ళు తెలంగాణకి ఎక్కడ. నేను చెప్తాను మాట. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దూరం మాట. తెలంగాణలో హైదరాబాద్ ఇంత మహానగరం కదా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి నగరం, అండ్ ఢిల్లీ దేశ రాజధాని. అరే హైదరాబాద్కి అంత ఢిల్లీకి సంపర్క్రాంతి ట్రైన్ లేదు, వీడికి ఢిల్లీకి పోనీకి ట్రైన్ చూపిస్తారా? ఇప్పుడు ఏపీ కూడా ఇచ్చారు, కనీసం మన వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్కి అంత ఢిల్లీకి ట్రైన్ వేయలే, మీరు కోచ్ ఫ్యాక్టరీ దాకా పోయినరు. నేనేమంటున్నా, సరే నేను ఇంకొకటి నేను చెప్తా, నేను అడుగుతున్నా, బిర్యానీ తింటే 1000 రూపాయలు సరిపోతాయా? నల్గొండ మాచర్ల రైల్వే లైన్ కి 1000 రూపాయలు మాత్రమే కేటాయించిరండి. 1000 రూపాయలు రైల్వే లైన్ అయిపోతుందా? సరే, ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ దేనికోసం ఉందంటే కొన్ని వ్యాలిడ్గా ఈరోజు బీజేపీ చెప్తున్నటువంటి దాంట్లో మొన్న బడ్జెట్ది కూడా చిన్న ఉదాహరణ తీసుకుంటే, లేకపోతే బీజేపీ మిత్రులు వ్యాక్సినేషన్ గురించి పెద్దగా చెప్పిండు కదా. వ్యాక్సినేషన్ సంగతి, అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి ఆయిల్ బాండ్స్ అని అంటాం దాన్ని, ఆయన ఆ పేరు చెప్పలేడు కానీ ఆయిల్ బాండ్స్ మీద 1,35,000 కోట్ల రూపాయలు ఏదైతే క్రితం ప్రభుత్వాలు చేసినాయని చెప్పాను అన్నారు. ఆ ఆయిల్ బాండ్స్ని మొదలుపెట్టింది కూడా ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం నుంచి అనేది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక నిమిషం, ఆ బాండ్లు దేనికోసం తీసుకుంటున్నా అంటే ప్రజల మీద భారం పడొద్దు, రేట్లు ఒక్కసారిగా పెంచితే ఇబ్బంది పడతారు అనేటటువంటి దాంతో రుణం తీసుకున్నటువంటి వాస్తవాలు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక నిజంగానే చిత్తశుద్ధితోటి గిట్ట అప్పు తెరపాలనుకుంటే ఎన్ని రోజులు తెరపొచ్చు తెలుసా? ఇదే పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు సంపాదిస్తున్నటువంటి 3 నెలల పైసలు, ఒకటే సంవత్సరం లోపల 3 నెలలు. గత సంవత్సరం 3 లక్షల కోట్లు సంపాదించారు దాని మీద. 3 నెలలు 3 నెలల డబ్బులు గిట్టా కడితే మొత్తం ఆయిల్ బాండ్లు మాయమయ్యేటటువంటి దానికి 8 సంవత్సరాల నుంచి రాజకీయాని కోసం ఉండాలి కదా ఆ అంశాలు. ఇంకొక విషయం చెప్తున్నా, ముద్రా లోన్ల మీద హైయెస్ట్ కేటాయించడం అని చెప్పి పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడతారు. ముద్రా లోన్లల్లో అవి 3 రంగాలు, అంటే 50,000 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా, 10 లక్షలైనా వితౌట్ కొలేటరల్ సామాన్యులకి వ్యాపార నిమిత్తం కోసం హెల్ప్ చేసేటటువంటి అత్యధికమైనటువంటి సేవ చేసేటటువంటి స్కీమ్ అని వీళ్ళు చెప్పేది కదా. ఒక్క దగ్గరకైనా తెలంగాణ మొత్తం ఏడికైనా పోదాం, ఏ బ్యాంకు కైనా పోదాం, వాళ్ళు చేసిన 2024 కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు తృతీయ ఫ్రంట్ అని చెప్పి వీళ్ళు ప్రాంతీయ పార్టీలన్నీ కలుపుకుంటూ వెళ్తున్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రజలు మద్దతు మాకుంది, హ్యాట్రిక్ సాధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారిని ఫేమ్ పెడితే వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందికర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి? ఎందుకంటే ఖచ్చితంగా మీరు గెలిచి తీరాల్సిన ఎన్నికలు ఇవి, లేకపోతే 3 సార్లు కూడా ప్రతిపక్షంలో ఉండడం అంటే అది చిన్న విషయం కాదు, కష్టం నెట్టుకు రావడం. ఇప్పుడు ఒక చిన్న సంకేతం చెప్తా, అంటే మనుషులకు ఏదో కావాలన్నట్టు ఇంకోటని కాదు, కానీ 303 బీజేపీ సంఖ్య ఉండే, ఈరోజు 301. ఎందుకంటే ముందు గెలిచినప్పుడు 303, సరే అనుకోకుండా దురదృష్టవశాత్తు
మనుషులు ఎంపీలు కోవిడ్ దానివల్ల దీనివల్ల చనిపోవడం జరిగింది. ఆ 2 కూడా కాంగ్రెస్ గెలిచిన వాస్తవాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం మీ సిట్టింగ్ స్థానాలలో. అదేవిధంగా బై ఎలక్షన్స్లలో స్థానికంగా ఉంటున్నటువంటి అసెంబ్లీలలో కానీ ప్రాంతీయ ఎన్నికలలో కానీ మొత్తం కూడా యావరేజ్గా చూసుకుంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తూ ఉంది. ఈ మార్చి 10 తారీఖు నాడు కూడా మనకు భవితవ్యం ఏందనేది కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఏమైపోతుందా అనేది మనందరికీ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ గత వైభవం పునరావృతం అవుతుందా 2024 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా అనేది ముందుకు నడవదు. తెలంగాణలో 23లో 100% వస్తుంది. 100% ఎందుకు రాము 100% వస్తుంది. నేను అదే అంటున్నా, ఈరోజు జనాలకు కావాల్సినటువంటిది ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి నేతలు కావాలి, వాళ్ళ గురించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వాలు కావాలి. నాగార్జున రెడ్డి గారు లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్ సింపుల్గా. మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, మీ ఆడియో మ్యూట్లో ఉంది. మన బడ్జెట్లో ఫుడ్ సబ్సిడీ మీద కూడా తగ్గించి సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది. కరెక్ట్ గానే ఉంది. ప్లీజ్ ప్లీజ్ ఓకే వినపడుతుందా ఇప్పుడు? ప్లీజ్. పెట్రోలు డీజిల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో 2014 నుంచి మొన్నటి వరకు కూడాను టోటల్ గా ఎక్సైజ్ రూపంలో కలెక్ట్ చేసినటువంటి సొమ్ము 14,50,000 కోట్లండి. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. సెకండ్ పాయింట్, ఇంతగా మన టిఆర్ఎస్ సభ్యులు చెప్తూ చాలా విషయాలు చెప్పారు కదా, ఆ దుబ్బాక ఎలక్షన్స్ గురించి దాని గురించి. కానీ ఇంపార్టెంట్ విషయం అనేది చెప్పడం మర్చిపోయారండి ఆయన. బైబుల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారా ఇక్కడ చెప్పిన మాట, 80-20 యూపీలో చెప్పిన మాట. మరి ఈ రెండింటికి సమాధానం చెప్పాలిగా బీజేపీ వాళ్ళు. అంత టైం లేదండి. వచ్చే ఎన్నికల్లో ఏంటి పరిస్థితి? 2023లో తెలంగాణలో ఎలా ఉండే అవకాశం ఉంది? 2024 పరిస్థితి ఏంటి? ఈ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి. అంతేగాని బైబుల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారంటే దేశాన్ని మళ్ళీ మత కల్లోలాలు సృష్టించి మత తరఫున విభజించి ఏం చేద్దామనే ఉద్దేశంతో అన్నారండి. 80-20 అనేది తప్పు కదా అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లో మరి ప్రజలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు వస్తాయి యూపీ రిజల్ట్ తర్వాత అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అది యూపీ రిజల్ట్ దేశ రాజకీయాల్ని ఒక్కసారిగా షేక్ చేస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా హ్యాట్రిక్ కోసం కేసీఆర్ గారు ట్రై చేస్తున్నారు, ఒక పక్క హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇచ్చింది మేము తెచ్చింది మేము అని చెప్పి ముందుకు సాగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక మాకు తిరిగే లేదు, సౌత్లో బాగా వేస్తాం అంటూ బీజేపీ ఉరకలేస్తున్న నేపథ్యంలో ఈసారి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి అభిషేక్ జగని గారు, థ్యాంక్ యూ సామా రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మండపాటి నాగార్జున రెడ్డి గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు ప్రైమ్9 న్యూస్.